హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలోని టిఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ కి సంబంధించి పోస్ట్ మ్యాట్రిక్ లేదా ప్రీ మ్యాట్రిక్ వాళ్ళకి వన్స్ స్కాలర్షిప్ ఆన్లైన్ లో అప్లై చేశాక అథెంటికేషన్ కోసం మీ సేవలో ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఆన్లైన్ లో ఎలా చేయాలో చెప్తాను. వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అండ్ ఈ పాస్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. సో మొదటగా అప్లై చేయడానికి మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ స్క్రీన్ లో పైన మీ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద అథెంటికేట్ చేస్తే మీ సేవ మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సెర్చ్ బార్ లో ఈ పాస్ అని టైప్ చేస్తే కింద బయోమెట్రిక్ అథెంటికేషన్ సర్వీస్ అని చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. దాని కింద ఈ పాస్ అప్లై చేసిన అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి రైట్ సైడ్ అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయాలి. దాని కింద అప్లికెంట్ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే కింద మీ ఈ పాస్ కి సంబంధించి అప్లికెంట్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ కోర్స్ నేమ్ తో పాటు కోర్స్ ఇయర్ కూడా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకొని కింద షో పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఫింగర్ ప్రింట్ డివైస్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ అందుకు మీరు ఏ ఫింగర్ ని వాడుతున్నారో సెలెక్ట్ చేసి కింద అథెంటికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ క్యాప్చర్ ని సెలెక్ట్ చేస్తే మీ డివైస్ కి కనెక్ట్ అయిన ఫింగర్ ప్రింట్ డివైస్ సెర్చ్ చేసుకుంటుంది. వన్స్ ఫైండ్ అవ్వగానే ఇందాక మీరు సెలెక్ట్ చేసుకున్న ఫింగర్ ని స్కానర్ పై ఉంచితే స్కాన్ చేసుకుంటుంది. వన్స్ క్యాప్చర్ అవ్వగానే ఇక్కడ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన చార్జెస్ ఆన్లైన్ లో పే చేయాల్సి వస్తుంది. అందుకోసం కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. వన్స్ పేమెంట్ డిడక్ట్ అవ్వగానే వెరిఫై చేసుకొని రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.